తిరుపతిలో జరిగిన అభయ్ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవంలో శివ స్వామీజీ పాల్గొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 400కు పైగా ఆలయాలను కూల్చేశారని ఆయన ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు ఆలయాలను కూల్చుతున్నారంటూ కూడా తెలిపారు. ఆలయాలను కూల్చితే దేవతలు సహించరని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని అవసరం కూడా చాలా ఉందని శివ స్వామీజీతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. పుణ్యక్షేత్రంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల ధ్వంసం చేస్తూ భూ కబ్జాలకు గురవుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంది. వారాహి అమ్మవారి ఆలయాన్ని సైతం ధ్వంసం చేసినటువంటి ఘటన యావత్ భక్తులను తీవ్ర కలిచివేసింది. ఈ నేపథ్యంలోనే స్వామీజీలు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని స్వామీజీ ఇవాళ అమ్మవారి ఆలయాలను ఇలాంటి ఆలయాలను అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు, హిందూ భావజాలాల మీద దెబ్బతీస్తున్నారు, దీన్ని ఎలా భావించాలి? మనకి సనాతన భారత హైందవ ధర్మం ప్రకృతి పరంగా దేవాలయం కేంద్రంగా వర్ధిల్లిందండి. దేవాలయం ఆధారంగానే సంస్కారం ఇవ్వబడింది ఈ యొక్క భారత జాతికి. అటువంటి దేవాలయాలని మరి కూల్చివేయటం కానివ్వండి, ఆక్రమించడం కానివ్వండి, కబ్జా చేయటం కానివ్వండి, అది పార్టీల పరంగా మరి విధ్వంసం చేయడం కానండి, అది పూర్తిగా ఈ విషయాన్ని పూజ్య మఠపీఠ ఆశీర్వాదాలను మేము ఖండిస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో 400 పైచులకు దాడులు జరిగినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారేమీ దేవాలయాలకు వ్యతిరేకత కాదని చెప్పి అనేక సందర్భాల్లో మేము వారితో ముచ్చటించడం కూడా జరిగింది. అయితే స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఏమిటి, ఇక్కడ అధికారులు అత్యుత్సాహాన్ని ఏమైనా చూపించారా, లేకపోతే ధర్మకర్తల మండలిని ఏమైనా అమ్ముడుపోయారా, లేకపోతే ప్రశాంతంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన సరళిలో ఏదైనా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు రూపకల్పన చేయిస్తున్నారా అనే విషయంలోనే మేము దృష్టి పెట్టామండి. ఎందుకంటే ప్రభుత్వం మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే మమ్మల్ని అడగని మేము చేయకపోతే అప్పుడు ఉద్యమాలు చేయండి స్పష్టంగా కూటమి ప్రభుత్వం మాతో మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క జరుగుతున్న విపత్తుని, ఇబ్బందిని మేము పెద్దల దృష్టి తీసుకువెళ్తాం. మేము కూడా ఈ యొక్క కార్యక్రమం తర్వాత మేము కూర్చోబోతున్న విషయం గురించి కూడా అందుకని సూక్ష్మంగా స్థూలంగా రెండింటి విషయంలో పరిగణలోకి తీసుకుని దీంట్లో ఎవరైతే నేర చరిత్ర ఉందో, ఎవరైతే విధ్వంసానికి భాగస్వామి ఉన్నారో ఖచ్చితంగా చట్ట ప్రకారం వారి మీద చర్య తీసుకునే అవకాశం చేసుకుంటాం. అలాగే ఏమన్నా ప్రభుత్వ పెద్దల్లో ఏమన్నా భాగస్వామ్యం ఉందంటే కనుక ఖచ్చితంగా వారిని ప్రశ్నిస్తాం. పెద్దల ముందు, కూటమి ప్రభుత్వం ముందు వారిని నిలబెడతామని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం. ఇవాళ అజరుద్దీన్ ఓవైసీ ఒక ప్రకటన చేశారు. టీటీడీలో అన్య మతస్థులను తొలగించడం ఎంతవరకు సబబు అనేసి పేర్కొంటున్నారు. దీన్ని ఎలా భావించాలి మీరు? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడరండి. అయినా నీ మసీదుల్లో ఏమన్నా హిందువులు ఉంటారా, నువ్వు ఉంచుతావా? మా హిందూ దేవాలయంలో పరమతస్తులు ఎందుకు ఉండాలండి? మాకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. దేవాదాయ ధర్మాదాయ కొన్ని జీవోస్ ఉన్నాయి, వాటి పనులు తీసుకుని వెళ్ళాలి. కానీ విశాలమైన భారతంలో వారికి ఉద్యోగం ఎక్కడ దొరకదా? మార్పు చేస్తే వెళ్ళరా? కావున హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న సమయంలో మీరు మాట్లాడవలసిన అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాల్సిన మాట ఏమిటంటే, ఇది నిజమే, మీరు స్వచ్ఛందంగా తప్పుకోండి అని గౌరవభావాన్ని ప్రదర్శించాలి ఒక ఎంపీగా. కానీ అలా కాకుండా ఎప్పుడు మతపరమైన విషయంగానే నువ్వు చూస్తున్నావు అంటే నీ బుద్ధి మాంద్యంలో ఉందని మేము భావిస్తున్నాం. కావున అక్బరుద్దీన్ ఓవైసీ గారు, మీరు కొత్తగా స్కూల్లో చేరి విద్య నేర్చుకోండి, కొంచెం చదువుకోండి, సరైన చదువు, కొంచెం బుద్ధి వస్తుంది. మీ ముందు మీరు చేస్తున్న పరిపాలన చేస్తున్న ప్రాంతాలు కనీసం పాత బస్తీలో కరెంటు బిల్లు కట్టించవయ్యా ముందు, నువ్వు మగతనం అయితే అతను హిందూ దొరుకుతానప్ప. ఇవాళ వర్క్ బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సైతం పూర్తిగా వ్యతిరేకిస్తారు. దీన్ని ఎలా భావించాలి? ఇది ఒక మరొక పెద్ద జోక్ అండి. అసలు వర్క్ బోర్డు గురించి వాళ్ళకి తెలిసేమన్నా? చిలకలూరుపేటలో 30,000 మంది ఉన్నారండి మాకు దగ్గరలో. ఈ వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా అనగానే 20,000 మంది ముందుకు వచ్చారండి. ఆ ముల్లాలో మౌలీలో యొక్క మసీదు నుంచి అనౌన్స్ చేయగానే వచ్చేస్తారు. వాడు తట్టపుట్ట చదువుకుని వచ్చేస్తారు. వాడికి వక్ఫ్ గురించి ఏం తెలియదండి. అసలైన పేద ముస్లింలకి న్యాయం జరగాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో మన ఉభయ సభలో కూడా ఆమోద ముద్ర వేసిన వక్ఫ్ బిల్లుని చక్కగా ఆహ్వానించాలి.
నీకు మాత్రం 1000 కోట్లు నీ ముడి కింద పెట్టుకున్నావు. ఓవైసీ కుటుంబం అంతా 1000 కోట్లు పెట్టుకున్నారు మీరు, కానీ సామాన్య ముస్లింలకు మాత్రం మీరు చూడరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 పైచులకు ముస్లిం దేశాల్లో కన్నా భారతదేశంలో ముస్లింలు చాలా శాంతియుతంగా ఉన్నారు, సోదరభావంతో ఉన్నారు. అంటే నీవు నాయకుడికి ఎదగాలంటే ముస్లింలకి సమస్య కావాలా? కాబట్టి నువ్వు నాయుడికి ఎదుగున్నావు కాబట్టి సమస్యను కొత్తగా క్రియేట్ చేయబాకు. ఎవరి పని వారు చేసుకుని వెళ్తే బాగుంటుంది. ముందు నువ్వు ఎంపీగా నీ స్థానంలో అనేక భూ కబ్జాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ముందు వాడు సరి చేసుకుని మరొకసారి ఎలక్షన్కి పో. ఎస్, ఇది ప్రధానంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఆలయాల సంరక్షణకు ప్రభుత్వ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అలాగే వక్ఫ్ బోర్డు విషయంలో సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సముచితంగా ప్రస్తావిస్తూ దీన్ని పరిగణించాల్సిన ప్రభుత్వాన్ని కూడా వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి స్వామీజీలు సూచిస్తున్నారు. విడుదల రామకృష్ణ, 9 తిరుపతి.